ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించినావు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రతిదినము ఈ కార్యక్రమమును శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హ్యాపీ క్రిస్మస్. ఈ దినమున దేవుని యొక్క వాక్యమునకు నేరుగా వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమాను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నిశింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు దిగి వచ్చినాడు? ఆయన దిగి రావటానికి కారణము ఏమిటి? ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఆయనను ఎలాగూ తను తాను తగ్గించుకున్నాడు అన్న కార్యమును ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాయటం చూడగలము. ఈ భూమి ఆయన వలన కలిగినది, ఆకాశము ఆయన వలన కలిగినది. ఒక భక్తుడు ఇలా పాడు, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సంద్రమును అందలి సమస్తము ఆయనవే అని పాడినాడు. అనగా సమస్తమును చేసిన ప్రభు, ఇవన్నీ చేయుటకు ముందుగా ఉన్న తండ్రి అయిన దేవునితో ఉన్న యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు దిగి వచ్చినాడు? ఆయన ఎందుకు ఈ లోకమునకు రావాల్సి ఉన్నది అని మనము ఒక్క నిమిషం ఆలోచించుకున్నట్లయితే, నీవు నేను నశించి నరకమునకు పోకూడదు. నీ జీవితంలో నీవు దేవునికి విరోధముగా చేసిన అవిధేయమైన కార్యములను బట్టి, దేవునికి లోబడకుండగా నీ జీవితములో పాపమును అనుమతించిన దాన్ని బట్టి నీవు నాశనము వైపు వెళ్తుంటే, ప్రభు నిన్ను ప్రేమించి నా కుమారుడు నా కుమార్తె చనిపోవటానికి, అనగా నశించి నరకానికి పోవటానికి ఎంత మాత్రము నేను అంగీకరించనని ప్రభు తానే నీ కోసము నా కోసము విమోచన కార్యమును సిద్ధపరచుటకై మనుష్య రూపములో, కుమారుని రూపములో యేసు ప్రభువుగా ఈ భూమికి దిగి వచ్చిన దినమును మనము క్రిస్మస్గా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్లో ప్రభు చేసిన కార్యము, ఆయన దిగి వచ్చినాడు. ఎందుకోసము దిగి వచ్చినాడు? నీవు నేను నాశనమైపోకూడదు, నీవు నేను నరకానికి వెళ్ళకూడదు, నీ పాపమునకు విమోచన కార్యమును చేయాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశముగా ఉన్నది. ఆయన లోకంలోకి రావటానికి రాజులను ఎన్నుకొనలేదు, అధిపతులను ఎన్నుకొనలేదు. ఆయన సామాన్యులైన మరియను, యోసేపును ఆయనకు సాధనముగా ఎన్నుకున్నాడు. తను తాను దేవుని కోసము జాగ్రత్తగా కాపాడుకున్న స్త్రీ మరియా, దేవుని యొక్క మాటకు లోబడేదానికి సిద్ధముగా ఉన్నవాడు యోసేపు. దేవుని మాట చేసేదానికి, దేవుని చిత్తము చేయడానికి వారు సిద్ధపడినారు గనుక ప్రభు ఆ గృహములో నుండి, లేకపోతే ఆ ఇంటిలో నుండి
నీ కోసము నా కోసము జన్మించిన ఈ దినమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కార్యములు చాలా సులభంగా జరిగిపోయినవి. యేసు ప్రభు పుట్టినాడు చాలా సంతోషకరమని మనము అనుకునేదానికి లేదు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టే సమయమున వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా వేదన చెంది ఉంటారు. ఎందుకంటే వివాహం కాకముందే ఒక స్త్రీ గర్భం ధరిస్తే ఎలాంటి మాటలు ఉంటాయో మనకు తెలుసు. ఆ స్త్రీతో పాటు కలిసి ఉంటున్న ఆ పురుషుని ఎలాగూ మాట్లాడతారో కూడా తెలుసు. అయినను వాటి మధ్యలో దేవుని కోసం నమ్మకముగా నిలబడ్డారు. నిండు చూలాలిగా ఉన్న మరియా అలాగనే గాడిద మీద జనాభా సంఖ్య లిఖించబడుచున్నది గనుక తమ యొక్క స్వగ్రామము వైపు వెళ్ళటం మనం చూస్తున్నాం. గాడిద మీద శ్రమను ఓర్చినది, కష్టమును ఓర్చినది యేసు ప్రభును ఈ లోకమునకు తీసుకొని రావటానికి. ఇన్ని శ్రమల మధ్యలో యేసు ప్రభు ఈ లోకమునకు రావటం జరిగినది. ఎందుకు? నిన్ను నన్ను విమోచించటం. అంత మాత్రమే కాదు, జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు హెరోదు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగిన దాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న 2 వయస్సుకు తక్కువ ఉన్న చిన్నవారిని అందరిని చంపమని ఆజ్ఞ వేసినాడు. అలాంటి పరిస్థితుల్లో రాత్రి దేవుని దూత ద్వారాగా హెచ్చరిక పొందిన వారిగా ఐగుప్తు దేశమునకు వారు వెళ్ళిపోయినారు. అనగా మరియా యోసేపు వెళ్ళటం మనం చూస్తున్నాం. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టములు, ఈ ఇబ్బందుల మధ్యలో యేసు ప్రభు ఎందుకు ఈ లోకమునకు జన్మించినాడు అన్నది మనము మొదటిగా హృదయంలో ప్రశ్నించుకోవాలి. ఆయన రాజాతి రాజు, దేవాతి దేవుడు. ఆయన రాజ కుటుంబంలో జన్మించవచ్చు, మంచి అధికారంలో ఉన్న వారి కుటుంబంలో జన్మించవచ్చు. కానీ నిన్ను నన్ను ప్రేమించి మన యొక్క దీన స్థితిని ఎరిగిన ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఒక దీన స్థితిలో జన్మించినాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన పెట్టిన స్థలము ఒక పశువుల శాల. సత్రంలో స్థలం దొరకలేదు కనుక పశువుల స్థలలో ఉంచినారు. ఆయన ఈ లోక సౌఖ్యములను వెతుక్కుంటూ ఈ లోకమునకు రాలేదు. నీ కోసము నా కోసము విమోచన కార్యము చేయటకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్న తగ్గించుకున్నాడు. నీ కోసము నా కోసము బలి అవ్వటకై దిగి వచ్చిన దినమును మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, ఆడంబరమైన వంట పలహారాలు, ఆడంబరమైన ఖర్చులతో ఈ దినము నింపబడటం కాదు. ప్రభు ఎందుకు నా కోసం ఈ లోకానికి రావాల్సి వచ్చినది, ఎందుకు ఆయన మహిమని విడిచిపెట్టి లోకమునకు వచ్చినాడు అని పరీక్షించుకోవాల్సిన వారిగా నీవును నేనును ఉన్నాము. ఆయన దిగి రాకపోతే నీకు విడుదల లేదు. ఆయన దిగి రాకపోతే నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపను సంపాదించుకునేదానికి అర్హురాలుగా ఉండకపోవచ్చు. నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన ప్రభు, తండ్రి యొద్దకు వెళ్ళటకు నేనే మార్గమని చెప్పిన ప్రభు, ఆయన లేకపోతే నీవు తండ్రి యొద్దకు చేరుటకు మార్గము లేకపోయేది. అయితే ప్రభు మనల్ని ప్రేమించినాడు గనక మన కోసము ఆయన కలిగి ఉన్న కృపను బట్టి తన్ను తాను దీనుడిగా తగ్గించుకొని లోకమునకు వచ్చి విడుదల కార్యమును సిద్ధపరచేదానికి భూమికి దిగి వచ్చిన ఈ దినమే క్రిస్మస్గా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన దిగి వచ్చినది నా కోసము, ఆయన నన్ను విడిపించేదానికి కార్యమును చేసినాడు అని నీవు గ్రహించుకున్నట్లయితే ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా నీ జీవితంలో ఉంటుంది. లేక ఇది ఒక పండగ, ఇది ఒక ఆచారము అనుకుంటూ నీవు ముందుకు వెళ్ళినట్లయితే క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము నువ్వు తెలుసుకొనలేవు. క్రిస్మస్లో ఉన్న ఆనందం నీవు పొందుకొనలేవు. క్రిస్మస్ ద్వారాగా నీవు పొందుతున్న కృపలను పోగొట్టుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలమున దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఈ జీవితంలో నీవు ఎలాగున్నావో ఒక్కసారి పరీక్షించుకో. క్రిస్మస్ని పండుగగా ఆచరిస్తున్నావా, లేకపోతే క్రిస్మస్ యేసు ప్రభు ద్వారాగా నాకు విమోచన కలిగించేదానికి ఆయన దిగి వచ్చిన దినముగా జ్ఞాపకము చేసుకొని నేను ఆయన కోసము జీవిస్తానని ఆశ కలిగి ఉన్నావా? నీ హృదయాన్ని ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయంలో నీవు మాకు అనుగ్రహించిన
నీ యొక్క నాయన జన్మము ఎందుకు అన్న కార్యమును మేము గ్రహించుకొని నిజమైన క్రిస్మస్ని కనుగొనగలిగిన కృపను మాకు దయచేయమని, నీవు ఈ లోకమునకు వచ్చినది, దిగి వచ్చినది మమ్మల్ని నీతో పాటు కొనిపోవటకు, తండ్రికి మాకు మధ్యలో ఉన్న ఎడబాటును తొలగించుటకు అని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదే నిజ క్రిస్మస్ అనగా దేవునితో మేము సమాధానం పడటమే నిజ క్రిస్మస్ అని గ్రహించుకున్నటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము ఆయన యొక్క రాజ్యములో మనము ప్రవేశించుటకు మనల్ని మనం సిద్ధపరచుకునేదానికి సహాయము చేయును గాక. ఆమెన్.